కైకిలకు పోతే ఆ దినమే చేతిలో పడతాయి పైసలు. కొన్ని కంపెనీలలో ఆరానికోపారి పైసలు ఇస్తారు. ఇక కొలువు చేస్తే నెల కాగానే జీతం, వ్యవసాయం చేస్తే ఏడాదికి 2 మాటల పంట వెళ్తుంది, పైసలు వస్తాయి. కంపెనీ పెడితే ఏడాదికోపారి లెక్కలు చూస్తే లాభమో నష్టమో తెలిసిపోతుంది. బిజినెస్ చేసినా అంతే, అటో ఇటో తేలిపోతుంది. కానీ రాజకీయంలో ఐదేండ్లు ఓపిక పడితే గప్పుడు చేసిన కష్టానికి టికెట్ వస్తుంది. రాలేదనుకో లొల్లులు, తిట్టుడు, దిష్టి బొమ్మలు గాలబెట్టుడు. మరి గీళ్ళేంది, పంటనం గుర్తించి టికెట్లు ఇస్తామంటే గిట్ల దుల్పనిస్తారు. సికింద్రాబాద్ టికెట్ పద్మారావు గౌడ్ సాబ్ కు ఓకే అయినట్టే. అధ్యక్షుల వారు చెప్పుడే ఆల్చము. అగో సార్ ఆల్రెడీ ఎమ్మెల్యే, మళ్ళా ఎంపీ టికెట్ ఇచ్చుడేంది, తలసాని సాయి కిరణ్ ఉన్నాడు కదా అంటారా. అది మొన్నటిదాకా 5 ఏళ్లు పోరాటం చేసి అసలు టయానికి పోటీ అనగానే అదురుకుంటున్నాట తలసాని సారు. అప్పట్లో కారు జోరు ఉన్నప్పుడే కొడుకోడే, ఇప్పుడు పార్టీ పవర్ వాయే అంత ఆగమాగం ఉండే. దోస్తు దానం నాగేందర్ సార్ కండువా మార్చి సికింద్రాబాద్ లో నిలబడుతుండని ప్రచారం నడుస్తుంది. గిసొంటి టైంలో మళ్ళొక పారి కొడుకు రాజకీయ జీవితం ఏమైతుందో అని టికెట్ తీసుకోలేదన్నట్టు. అంతేకాదు తలసాని తండ్రి కొడుకులు కాళ్ళకెళ్ళి జంప్ అవుతారని గులాబీ భవన్ లో గుసగుసలు నిలబడుతున్నాయి. ఇంకెవ్వరు ముంగటికి రానందుకు ఎమ్మెల్యే పద్మారావు సార్ కు అదిరిచ్చి బుదిరిచ్చి బతిమిలాడి బామాలి టికెట్ ఇచ్చిరట ఆయనకి ఇష్టం లేకున్నా. మొన్న వరంగల్ లో కూడా గిట్లనే అయ్యింది. ఆరూరి రమేష్ సార్ ను ఆడికెళ్ళి ఎత్తుకొచ్చి అధ్యక్షుల వారి ముంగట ఊకుండా పెట్టినా నేను పోటీ చేయనంటే పార్టీ మారి బీజేపీ టికెట్ తీసుకుంటున్నాడు. చేవేలే సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి సార్ కు టికెట్ ఇస్తామని ఎన్ని తీర్లు చెప్పినా మీ టికెట్ వద్దు, మీ పార్టీ వద్దని కాంగ్రెస్ లకు దొంకే. దేవులాడి కాసాని సార్ కి టికెట్ కోసం పార్టీకి రాలే అన్నట్టుగానే ఉన్నాడట. సిట్టింగ్ అయినందుకు నామా సార్ కు ఖమ్మం టికెట్ ఓకే అయ్యింది గానీ నామినేషన్ల వరకు ఏమయ్యేది తెలియకొట్టుంది. నా కొడుకు మల్కాజ్గిరి టికెట్ ఇయ్యాల్సిందేనని మొన్నటిదాకా డిమాండ్ చేసిన మల్లన్న ఇప్పుడు వద్దంటే వద్దని జిద్దు చేస్తే కాంగ్రెస్ లకి వెళ్ళి వచ్చిన లీడర్ కి ఇచ్చిండ్రు. పక్కా గెలుస్తా అని 5 ఏళ్లు ఎన్నో మాట్లాడిన కవితకు అసలు టికెటే తీసుకోలే. రాజకీయంలోకి వచ్చేదే టికెట్లు పదవుల కోసం, కానీ 10 ఏళ్లు పవర్లున్న పార్టీ ఇచ్చే టికెట్లే తీసుకుంటలేరంటే కారు పరిస్థితి ఎట్లున్నదో చూడండిగా.